హాయ్, దిస్ ఈజ్ మనోహర్. వెల్కమ్ టు మనో డైరీస్. ఉపేంద్ర మళ్ళీ తన మార్క్తో అదరగొట్టాడు. యుఐ సినిమాకు ముందు తను తీసిన సినిమాలన్నీ డైరెక్ట్గా జనాల గూప పగలగొడితే, ఈ సినిమా మాత్రం కాస్త పొయిటిక్గా, కాస్త ఆర్టిస్టిక్గా, ఒక నావెల్ స్టైల్లో జనాల బుర్రల్లోని బూజును వదలగొట్టాడు. సినిమా మొదట్లోనే తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమా థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోండి, తెలివి తక్కువ వాళ్ళు, మూర్ఖులు ఎవరైనా ఉంటే సినిమాను కంటిన్యూ చేయండి అని ఒక డిస్క్లైమర్ వేస్తాడు. సరే, ఉపేంద్ర కంటే తెలివైన వాళ్ళమైతే ఖచ్చితంగా కాదనుకొని సినిమాను కంటిన్యూ చేశాను. ఉపేంద్ర తీసిన ప్రతి సినిమాలో బీభత్సమైన ఎలివేషన్స్ ఉంటాయి. స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద ఫైట్స్ కానీ, పెద్ద పెద్ద స్టంట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. కానీ ఒక కొత్త ఐడియాతో, ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త ఐడియాతో ఎలివేషన్ని స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమాలో కూడా అలాంటి ఐడియాతోనే ముందుకు వచ్చాడు. మామూలుగా అన్ని సినిమాల్లో హీరో గురించి ఎలివేషన్స్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో మాత్రం యుఐ సినిమా గురించి ఎలివేషన్స్ ఉంటాయి. అంటే యుఐ సినిమాలో యుఐ సినిమా గురించి ఎలివేషన్ ఉంటుంది. సినిమా మొదట్లోనే ఒక థియేటర్లో యుఐ సినిమా ప్లే అవుతూ ఉంటుంది. ఆ సినిమా చూస్తున్న ప్రజలు, ఆడియన్స్ ఆ సినిమా చూస్తుండగా జ్ఞానోదయం వచ్చి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేసుకొని, సో వాళ్ళకి ఏదో జ్ఞానోదయం అయిపోయినట్టు, లేకుంటే అప్పటి వరకు ఉన్న కన్ఫ్యూజన్స్ దూరం అయిపోయినట్టు, అప్పటి వరకు ఉన్న వాళ్ళ లైఫ్లో సమస్యలన్నీ తీర్చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ సినిమా ఇంపాక్ట్, ఆ సినిమా వాళ్ళలో అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది. సో అప్పటి వరకు దాచుకున్న ఆలోచనలు, భావాలన్నీ వ్యక్తపరుస్తూ ఉంటారు ఆడియన్స్. అంటే సినిమా అంతగా ఆడియన్స్లోకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది, ప్రజల్లోకి. అసలు ఆ సినిమాలో ఏముంది అనే ఒక ఆశ్చర్యానికి లోన్ చేస్తూ ఉంటాడు ఆడియన్స్ని. సో ఆ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బీభత్సమైన రివ్యూస్, చూసిన వాళ్ళకి పిచ్చెక్కుతూ ఉంటుంది, రచ్చ చేస్తూ ఉంటారు. సినిమా థియేటర్లోంచి బయటకు వచ్చేసిన వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతూ ఉంటాయి, పిచ్చ రివ్యూలు ఇస్తూ ఉంటారు. సినిమా గురించి రచ్చ అయిపోతూ ఉంటుంది. తర్వాత అసలు న్యూస్ ఛానల్స్లో మొత్తం ఆ సినిమా గురించే, మొత్తం దేశవ్యాప్తంగా సినిమా గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. అసలు చాలామంది ఈ సినిమాని బ్యాన్ చేయాలని, అసలు ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఎలా వచ్చిందని ఒక గొడవ చేస్తూ ఉంటారు. సెన్సార్ వాళ్ళేమో మాకు అర్థం కాక 25 సార్లు చూసాము ఆ సినిమా, మామూలుగా అయితే యూ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కానీ ఇస్తాము, కానీ ఈ సినిమాకి యూఐ అనే సర్టిఫికేట్ ఇచ్చాము. సో యూఐ అంటే యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అది. సో అంత గొప్ప సినిమా ఇది అనే ఒక భావనతోటి సెన్సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు. న్యూస్ ఛానల్స్లో మొత్తం హడావిడి జరుగుతూ ఉంటుంది. ప్రజలందరిలో ఆ సినిమా గురించి విపరీతమైన చర్చ జరుగుతూ ఉంటుంది. పిచ్చిగా రివ్యూలు ఇస్తూ ఉంటారు, బట్టలు చించుకొని ఏడుస్తూ ఉంటారు జనాలు ఆ సినిమా చూసి. సో రకరకాల యాంగిల్స్ తోటి ఆ సినిమా గురించి ఎలివేషన్ అయితే ఇచ్చాడు. సో అలా ఒక ఇండియాలో ఒక టాప్ రివ్యూ రైటర్ ఆ సినిమా గురించి ఏం రివ్యూ ఇవ్వాలో అర్థం కాక ఆ సినిమా గురించి రీసెర్చ్ చేయాలని ఒక ఆలోచన వస్తుంది ఆయనకి. సో అక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా కథ. అంటే అసలు యూఐ సినిమాలో ఏముందనే కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. సో చూసారా, అసలు ఈ రకమైన ఎలివేషన్స్ ఓన్లీ ఉపేంద్రనే ఇవ్వగలరు, ఇంకెవ్వరు ఇవ్వలేరు. అసలు ఏ డైరెక్టర్కి, ఏ రైటర్కి ఇలాంటి థాట్స్ రావు. అసలు ఆ సినిమా చూసి, యూఐ సినిమా చూసి ఒక రైటరు తన దగ్గర ఉన్న కథలన్నీ కాల్చిపడేస్తూ ఉంటాడు. అంటే ఇంత గొప్ప కథ ఇంకా నేను మళ్ళీ రాయలేను, ఆ సినిమా చూసిన తర్వాత నా కథలన్నీ చిన్నవి అనే ఆలోచనతోటి మొత్తం తన దగ్గర ఉన్న కథలన్నీ కాల్చిపడేస్తూ ఉంటాడు. ఈ రకమైన ఎలివేషన్స్ ఇచ్చేసి సినిమాలోకి ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. సో మామూలుగానే ప్రతి సినిమాలోనూ మనం చూసాం, ఉపేంద్ర స్టార్టింగ్ ఎలివేషన్స్ చూసిన తర్వాత మూసుకొని మనం తర్వాత సినిమా అంతా ఏదో చూసేస్తాం అనమాట. సో ఆ రకమైన మూడ్లోకి తీసుకెళ్ళిపోతాడు సినిమా. ఇందులో కూడా అదే జరిగింది. జనరల్గా ఈ సినిమా అందరికీ అర్థం కాదు, ఎందుకంటే ఒక డార్క్ కంటెంట్ని తీసుకొని సింబాలిక్ వేలో కథని చెప్పుకుంటూ వెళ్తాడు. క్యారెక్టర్స్ అన్నీ సింబలైజ్ చేస్తూ వెళ్ళాడు. సెట్టింగ్స్ అన్నీ ఆర్టిఫిషియల్గా ఉంటాయి. ఒక ఆర్టిఫిషియల్ సెట్టింగ్స్లో ప్రస్తుత సమాజంలోని పరిస్థితులను సర్కాస్టిక్గా చూపించే ప్రయత్నం చేశాడు ఉపేంద్ర. ప్రజల అజ్ఞానాన్ని, మూర్ఖపు స్వభావాన్ని ఆసరా చేసుకొని మనిషిలోని స్వార్థం ఎలా రాజ్యం ఏలుతుందో చూపించాడు. యాడమ్ అండ్ ఈవ్లతోనే మనిషిలోని దురాశ, దుర్మార్గం మొదలై ఈ కాలం వరకు అది ప్రబలించి ప్రకృతిని నాశనం చేస్తూ మనిషి తన స్వార్థం కోసం బ్రతుకుతున్నాడని చూపిస్తూ, ఈ మూర్ఖత్వం చివరికి మనిషి జాతిని ఎటువైపుకు తీసుకెళ్తుంది అనే ఒక విపరీతమైన ఆలోచనని ఒక చిన్న సినిమా ద్వారా చూపించాడు. ఇక సినిమా కథలోకి వెళ్తే ఇందులో కథ ఏమీ ఉండదు, ఇది ఒక ఆలోచన మాత్రమే. మనిషిలోని మంచితనం, క్రూరత్వం వీటికి మానవ రూపం ఇస్తే అవే ఇందులోని సత్య అండ్ కల్కి పాత్రలు.
సత్య మనిషిలోని సాత్వికతకు, మానవత్వానికి, మంచితనానికి నిదర్శనమైతే కల్కి మనిషిలోని క్రూరత్వానికి, నాశనానికి నిదర్శనంగా కనిపిస్తాడు. ఇవన్నీ మనిషి మెదడులోనే పుడతాయి. మనిషి చేతిలో అత్యాచారానికి గురై నాశనం కాబడిన ప్రకృతిని సూచిస్తుంది ఇందులోని తల్లి పాత్ర. మనిషిలోని జ్ఞానం మనిషి పురోగమనానికి తీసుకెళ్తే, మనిషిలోని అజ్ఞానం, మూర్ఖత్వం మనిషి నాశనానికి తీసుకెళ్తుంది. అజ్ఞానం మనిషిని బంధించేస్తుంది. ఆ బంధకాల్లో నుండి బయటికి రావడానికి జీవితంలో ఎన్నో సంకెళ్లను విడిపించుకోవాలి. సరి అయిన తాళాన్ని తీసుకొని తన సంకెళ్లను తానే విప్పుకొని అజ్ఞానం అనే బంధకం నుంచి బయటపడాలి. ఈ యుద్ధం అంతా మన మెదడులోనే జరుగుతుంది. మన సంకెళ్లను మనమే తెంచుకొని అజ్ఞానం యొక్క బంధకాల నుండి బయటపడి జ్ఞానం యొక్క వెలుగును చూడాలి అనే విషయాన్ని సత్య క్యారెక్టర్ ద్వారా సింబాలిక్గా చూపించాడు. అందుకే కల్కి తను బంధించిన ప్రిజన్ నుంచి సత్య తప్పించుకొని వచ్చేశాడు అని తెలిసిన తర్వాత సత్యని బుద్ధుడితో పోలుస్తాడు కల్కి. మనిషిని ఎంత సత్య మార్గం వైపు నడిపించినా, అజ్ఞానంలో నుంచి బయటికి తీసుకొచ్చినా మనిషి మళ్ళీ అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్నే కోరుకుంటాడు. కల్కి సృష్టించిన జాతి, ధర్మం అనే చిచ్చు వల్ల అంధకారంలో పడిపోయిన ప్రజలను సత్య మళ్ళీ వచ్చి సన్మార్గంలో పెడతాడు. జాతి, ధర్మం అంటే ఏంటో మర్చిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తున్న ప్రజల దగ్గరికి వచ్చి కల్కి మళ్ళీ దేవుడు అనే భయం పుట్టించి వారితోనే సత్యను చంపించేస్తాడు. అంటే ప్రజలు వారి మూర్ఖత్వంతో వారిలోని జ్ఞానాన్ని వాళ్లే చంపేసుకుంటారన్నమాట. ఆ తర్వాత కల్కి రాజ్యం వెళ్తాడు. అంటే అజ్ఞానం ప్రజల్లో రాజ్యం వెళ్తుంది. వారికి కట్టుకోవడానికి గుడ్డ లేకున్నా, తినడానికి తిండి లేకున్నా అజ్ఞానంతో బతికేస్తూ ఉంటారు. వారి కనీస అవసరాలేంటో కూడా వాళ్ళకి తెలియకోకుండా కళ్ళు మూసుకొని పోతుంటాయి. ఈ క్లైమాక్స్ సీన్స్ని ఉపేంద్ర చాలా అద్భుతంగా తీశాడు. ప్రస్తుత పరిస్థితులను, ప్రజల్లోని అజ్ఞానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. అందుకే దీనికి యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అనే పేరు పెట్టాడు ఉపేంద్ర. ఈ సినిమా అందరికీ అర్థం కాదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి చూసిన చెత్త సినిమాలను, చెత్త కథలను అవే సినిమాలు అనుకుంటున్నాం. అందుకే ఈ సినిమా అర్థం కాదు. థ్యాంక్ యూ.